దేవునామ వందనాలు. మీరు ఈ సందేశం మేలు పొందండి. యేసు కొరకు జీవించే సేవను ప్రోత్సహించండి, ఆదరించండి, ప్రేర్ చేయండి. మీ ప్రార్థన విషయాలు మాకు తెలియజేయండి. మీ కొరకు ప్రార్థిస్తాం. మా నెంబర్ స్క్రీన్ మీద ఉంది. స్వార్థ పని సంఘంలో ఉద్యోగం కోసం ప్రయాసపడుతున్న యేసు కొరకు జీవించే ఎల్ఎఫ్సిని ఆదరించండి. ఎంతమంది తెలియజేయండి. మ్యాగజైన్ కోసం మీరు మాకు రాయండి. మీకోసం ప్రార్థిస్తాం. మ్యాగజైన్ మీకు పంపిస్తాం. ఈరోజు మన అంశము ఉజ్జియా. 2వ దినవృత్తాంతం 26వ అధ్యాయంలో ఉజ్జియా జీవితాన్ని చూస్తాం. నిజంగా ఉజ్జియా 16 సంవత్సరాల వయసులో రాజు అయ్యాడు అన్నమాట. 16 సంవత్సరాల వయసు రాజు అవటం మాటలు కదా. అతను యూదా రాజు. 16 సంవత్సరాల వయసులో ఉద్యోగం రావడం చాలా కష్టం. 16 సంవత్సరాల వయసులో మంత్రి రావడం కష్టం. ఏకంగా రాజు అయ్యాడు అన్నమాట. ఎంతగా దేవుడు ఇతను దీవించాడు అర్థం చేసుకో. కానీ దేవునికి చిన్న వయసులో ఉద్యోగం ఇచ్చాడు. చిన్న వయసులో మంచి భర్తని వివాహం చేశాడు. చిన్న వయసులో ఇల్లు ఇచ్చాడు. నువ్వు ఎలా జీవిస్తున్నావు? దేవుడు చేసిన మేలు మర్చిపోతున్నావా? నీకు అన్నీ ఇచ్చాడు. కొంతమంది చెప్తుంటారు, చిన్న వయసులో నాకు జాబ్ వచ్చింది, ₹1,00,000 జీతం అని చాలామంది మాకు ఫోన్ చేస్తుంటారు అన్నమాట. దేవుడు ఎన్ని మేలు చేశాడు. నీకు చదువు తగ్గ ఉద్యోగం ఇచ్చాడు. రెండవది 52 సంవత్సరాలు ఉజ్జియా పరిపాలించాడు. 52 మాటల ఒక ముఖ్యమంత్రి 5 years ఉండటం కష్టం. అమెరికాలో 4 years. అలాంటిది ఉజ్జియా 52 సంవత్సరాలు యూదా రాజుగా ఉంటూ మాటలు కదన్నమాట. చాలా గొప్ప విషయం. 52 సంవత్సరాలు మాటల. ఏసేపు తర్వాత అంత ఆధిక్యత పొందింది ఉజ్జియా అనమాట. ఎలక్షన్స్ లేవు, యునానిమస్ అనమాట. రాజు అంటే అన్ని పవర్స్ ఉంటాయి, మొత్తం రాజ్యం అతని చేతిలో ఉంటుంది. ఎంతగా దేవుడు ఇచ్చించాడు. కానీ దేవుని కనపరచు. నీ జీవితంలో దేవుని కనపరచు. ప్రభువును ఆరాధించు. ప్రథమ స్థానం దేవునికి ఇవ్వు. ఆయన రాజ్యాన్ని నీతిని వెతుకు. దేవుడు నిన్ను అందరి స్థానంలో పెడతాడు. నువ్వు దేవుడిగా దొరకకుండా ఉంటే ఎట్లా? దేవుని మర్చిపోతే ఎట్లా? అందుకే నీ జీవితంలో ఏం పొందలేకపోతున్నావు. అన్నిటి కూడా ఇబ్బంది పడుతున్నావు. నిరుద్యోగంతో బాధపడుతున్నావు. ప్రమోషన్ లేదు. ట్రాన్స్ఫర్ అంటే భయపడుతున్నావు. కారణం నువ్వు దేవునితో సరే సంబంధం లేదన్నా. దేవుడికి అన్నీ సాధ్యమే. సమస్తం సాధ్యమే. రాజులు మార్చగలను, అధికారులు మార్చగలను. అంత గొప్ప దేవుడిని మర్చిపోతున్నావు. నిన్ను కలిగిన దేవుని మర్చితివి అని దేవుని వాక్యం ఉందని. దేవుని మర్చిపోతే ఎట్లా? మూడవదిగా అతను తగ్గించుకున్నాడు అన్నమాట. తగ్గించుకోవాలి మనం. తను తాను తగ్గించుకొని హెచ్చించబడిను. రాజు అయిన ఇతను తగ్గింపు ఉందన్నమాట. తగ్గించుకున్నాడు బాగా. అక్కడ దేవుడు చేసిన మేళ్ళు మర్చిపోవద్దు. దేవునికి ఇచ్చిన దాన్ని బట్టి అతిశయపడద్దు. తగ్గించుకో. దేవుడు లేకపోతే నీ పరిస్థితి ఏంటి? మూడో, దేవుని ఆశ్రయించాడు. కీర్తన 9:10లో నేను ఆశ్రయించే వారిని విడిచిపెట్టేవాడు కావు. దేవుడు విడిచిపెట్టలా. నువ్వు దేవుని ఆశ్రయించు. కీర్తన 118:6లో మనుషులు నమ్ముకుంటే కంటే యెహోవాను ఆశ్రయించాడు. ఎందుకు మనుషులు నమ్ముకుంటున్నావు? మంత్రి గారు తెలుసు, పెద్ద ఆయన పరిచయం, ₹1,00,000 లంచం ఇస్తాను, ఉద్యోగం పొందుతాను. లేకపోతే హాస్పిటల్ డాక్టర్ నా బాగా తెలుసు. ఇవన్నీ మంచి మాటలు కాదన్నమాట. దేవుని ఆశ్రయించు. నిన్ను ఆశ్రయించిన ధనుడు బైబిల్లో ఉన్నాడు. కానీ దేవుని ఆశ్రయించు. బాబు నాకు ఇది కావాలడు, నాకు ట్రాన్స్ఫర్ అవ్వట్లేదు. ఒక సహోదరి ట్రాన్స్ఫర్ అయింది. తన ఊరైతే అవనగడ్డ. ఎంత కష్టం లేడీ. ప్రైవేట్ వారు ఫోన్ చేసి ప్రార్థన చేసి ట్రాన్స్ఫర్ అయింది. మళ్ళీ ఊరు చేసినారు. కానీ దేవుని ఆశ్రయించడం నువ్వు. ఒకతను మా అబ్బాయి అమెరికా వెళ్ళాలి, ప్రార్థన చేయండి, లోన్ శాంక్షన్ అవ్వాలంటే దేవుడు లోన్ ఇచ్చాడు అన్నమాట. ఇంకొకతను మా కూతురు కెనడా వెళ్ళాలని ప్రార్థన చేస్తే అద్భుతంగా దేవుడు కెనడా పంపించాడు అన్నమాట. దేవుని ఆశ్రయించాలి మనం. కానీ నీ వ్యాధి ముదిరింది, బతకడం కష్టం. ఒక ఆవిడ ఎయిడ్స్ వ్యాధి వచ్చింది. దేవుని ఆశ్రయిస్తే దేవుడు
ఎయిడ్స్ తగ్గించి బతికించాడు. ఒక ఆవిడ ఆత్మ చూసుకొని విషం తాగింది, సోని ఆవిడ పేరు. వాళ్ళ అమ్మగారు ప్రార్థన చేస్తే మేము ఆ దేవుని ఆశ్రయించాం, బతికిందన్నమాట. ఎటు వెళ్తున్నావు? దేవుని ఆశ్రయించు, దేవుని దగ్గరకు రా. ఉజ్జియా దేవుని ఆశ్రయించాడు, అతను దేవునికి సహాయం చేశాడు, దేవుడు అతను సహాయం చేశాడు. కానీ నాకు ఎవరు సహాయం చేస్తాను అనుకోవద్దు. ఉజ్జియాకు దేవుడు సహాయం చేశాడు. ఎంతగా దీవించాడంటే తోటలు, ద్రాక్షవనాలు, పొలాలు, పనివారు, పనికత్తులు, అన్నీ శత్రువులు విజయం అన్నీ ఇచ్చాడు అన్నారు. కానీ దేవుడికి అన్నీ ఇస్తాడు నువ్వు ఆయన నమ్ముకుంటే. యెహోవా నమ్ముకున్నవాడు ధన్యుడని బైబిల్. దేవుని నమ్మకం. ఉజ్జియా దేవుని నమ్ముకున్నాడు. కానీ దేవుడు అన్నీ ఇచ్చాడు, ప్రాకారాలు, పట్టణాలు అన్నీ, ఒకటి రెండు కాదన్న, అన్నీ ఇచ్చేసాడు. కాబట్టి దేవుడు అన్నీ ఇస్తాడు. ఈ పర్వత శిఖర ఆకాశం నీ అద్భుత కార్యములే, ఈ పచ్చిక భూమి నదులు నీ చేతి పనులే, నీవు లేనిదేమి కలుగలేదు ఆది సంభూతుడా, నీవు ఉండగా నాకు భయము లేదు పరమ జయశాలి. వాడు దేవుని ఆశ్రయించు. ఒక సహోదరు, ఇద్దరు కుమార్తెలు, ఇద్దరు మెడిసిన్ చేయాలనుకుంది. మెడిసిన్ ర్యాంక్ ఎంత కష్టం. దేవుని ఆశ్రయించింది, ఇద్దరికి మెడిసిన్ ర్యాంక్ వచ్చింది. ఒక తల్లి కొడుకు ఐఐటి సీట్ రావాలి మా ఫోన్ చేసింది. కొడుకు యావరేజ్ స్టూడెంట్. మీ అందరూ కూడా దేవుని ఆశ్రయించి ప్రార్థన చేస్తే కనకపూర్లో సీట్ ఇస్తుంది, ఐఐటి. ఎంత కష్టం అది. దేవుడు ఇస్తాడు. కాబట్టి దేవుని ఆశ్రయించి దేవుడు సహాయం చేస్తాడంతే. నీకు సహాయం చేయవాడు నేనే. అయితే ఇంత చేసిన ఉజ్జియా గర్వించి చెడిపోయాడు అన్నమాట. చెడిపోయాడు. కొంతమంది ముందు బాగుంటారు, దేవుడు దీవించారు, చెడిపోతారు. కొంతమంది తాగుతుంటారు, ముందు చాలా భక్తికి ప్రార్థన చేస్తారు, దేవుడు కానీ తాగుడు, ప్యాకాట, వ్యభిచారులు పడిపోతుంటారు. చాలా సేవకులు కూడా పతనం అయిపోతున్నారు. అందుకే సులభం అంటాడు, నాకు ఎక్కువ తక్కువ వద్దు, అనేది ఆహారం చాలు అంటాడు. అనేది ఆహారం చాలు. ఎక్కువ సంపాదన కూడా తప్పే, చెడాలు ఒకటి వస్తాయి. ఇట్లా గర్వించి చెడిపోయాడు. చాలామంది సేవ మొదలు బాగుంటారు, పస్తులను సేవ చేయడం, నడిచి వెళ్ళటం, అన్నీ రాగానే కార్లు, తాగుడు ఇవన్నీ వచ్చేస్తారు. అతను స్థిరపడ్డాడు బాగా, గర్వించి చెడిపోయాడు అన్నమాట. ఇల్లు కట్టుకుని నాకేంట్లే, నా జీతం 2 లక్షలు నాకేంట్లే, అది చెడిపోవటం, అది చెడిపోవటం అనమాట. డబ్బు ఉంటే చెడిపోతారు. డబ్బు ఉండాలి కాదంట్లా, ఎక్కువ డబ్బు అనవసరం, అంతే సరిపోయింది చాలు, సర్దుకో. అతిగా సంపాదన వద్దు, అక్రమ సంపాదన వద్దు. అందుకే సామెతల్లో 15-16 నెమ్మది లేకుండా విస్తారమైన దాని ఉంటుంది. కొంత నెమ్మది ఉండదు, స్థానం డబ్బు ఉండదు. సినిమాకి నెమ్మది ఉంటుందా? క్రికెట్ స్టార్ కొన్ని కోట్లు సంపాదిస్తారు క్రికెట్లో, వాళ్ళు నెమ్మది ఉందా? ఎంతమంది సినిమాకి ఆత్మహత్య చేసుకున్నారు? డబ్బు ఉంటే సంతోషం అనుకోవద్దు. డబ్బు ఉంటే వాళ్ళు ఎక్కువ డబ్బు ఉంటే వాళ్ళు చెడిపోతారు అన్నమాట. వడ్డీలకి ఇవ్వటం, సంపాదించడం, ఫ్లాట్లు కొనటం, కొంత ఇదే పని అనమాట. తాగటం, చెడిపోయాడు. రెండోది యాజకుల మీద తిరుగుబాటు చేశాడు. దేవుని మందిరంలో యాజకులు దూపమేయాలి, ఇతను దూపం వేయటానికి ప్రయత్నం చేశాడు అన్నమాట. ఇతను రాజు, ఇతని పని ఏంటి? పరిపాలన. దూపం వేయటం ఎందుకు? నీ పని నువ్వు చేయి. కొంతమంది విశ్వాసులు బాప్తీసం ఇస్తారు, ఉద్యోగం చేసుకుంటూ పాస్ట్ అంటాడు, ఎల్ఐసి చేస్తూ పాస్ట్ అంటాడు. ఏం దేవుడికి ఫుల్ టైం వచ్చాయి, నీకు విశ్వాసం లేక తప్పుకో. కనుక యాజకులు చేస్తున్న యాజకులు చేయాలి. కనుక దేవుని సేవకుడుగా నువ్వు దేవుని సేవ చేయి. ఇంకా ఏంటి ఎందుకు సైడ్ బిజినెస్? నమ్మకం పో. పాస్ట్ అంటాడు, మరి పెళ్లి సంబంధం తిరుగుతుంటాడు. పర్సంటేజ్ ఈ పనులు చేయకండి దయచేసి, దేవుని శాపం వస్తుంది. సేవ చేయడం తప్పుకో. కానీ నేను కూడా సైడ్ బిజినెస్ చేయొచ్చు, సేవ తప్ప ఏం చేయను. సోషల్ వర్క్ చేయను, నాకు టైం లేదు. నష్టం ఎవరు జరిగింది? ఇంకే జరిగింది.
అతనికి కుష్ఠరోగం వచ్చిందన్నమాట. నొసటి కుష్ఠం వచ్చి అర్థమైందన్నమాట. కోపడ్డాడు యాజకుల మీద. తన కోపం తన శత్రువు. కోపం మానవు. కొంతమంది చుట్టూ కోపం అనమాట. ఇద్దరు భార్య భర్తల మధ్య గొడవ అయింది. కోపంతో మెడకప్పించి చంపేశాడు. తనకు నష్టం భార్య ఉండదు రేపు నుంచి. ఒక కుటుంబంలో భార్య భర్తలు గొడవ అయ్యి మధ్యలో కొడుకుని చంపేశారు ఇద్దరు కలిసి. కోపం చాలా డేంజర్. కోప్పడ్డు కానీ పాపం చేయకూడదు. కానీ యాజకుల మీద కోప్పడి తిరుగుబాటు చేయడం వల్ల కుష్ఠరోగం జీవితాంతం అతను కుష్ఠరోగం బాధపడ్డాడు. ఒక రాజు కుష్ఠరోగం వచ్చేసింది. గ్రామ పడిపోయింది అనమాట. 16 సంవత్సరాల వయసు రాజు అయ్యాడు. 52 సంవత్సరాలు పరిపాలించాడు. దేవుడు అన్నీ ఇచ్చాడు. గర్వించి చెడిపోయి కోపంతో తన జీవితాన్ని పాడు చేసుకుని కుష్ఠరోగంగా ఉన్నాడు. కానీ జీవితాన్ని పాడు చేసుకోవద్దు. గర్వించి చెడిపోవద్దు. తిరుగుబాటు చేయొద్దు. సేవకులు విమర్శించవద్దు. శాపం తెచ్చుకోవద్దు దయచేసి. 2 ప్రాబ్లం కాలేదు. పాస్టర్ అంటాడు మళ్ళీ అన్నీ చేస్తాడు. కనుక ఉజ్జయావలే గర్వించి చెడిపోకుండా దేవుని కృపని తోడుగా ఆమె ప్రార్థిస్తాం. ప్రభా నీకు వందనాలు. ఉజ్జియా 16 సంవత్సరాలు రాజు అయినప్పుడు అతను దీవించావు. 52 సంవత్సరాలు ఇచ్చావు. గర్వించి చెడిపోయాడు. తిరుగుబాటు చేశాడు. కుష్ఠరోగం కొని తెచ్చుకున్నాడు. ఆ విధంగా జీవించకుండా సహాయం చేయండి. యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.